పెద్దగొల్ల అన్నమ్మ, జర్పుల బుజ్జమ్మ రాధిక వార్డు నెంబర్ 11. గౌరవ కార్పొరేటర్ పక్కన ఉండాలి దయచేసి. ఫోటో తీయడం దయచేసి మీతో అందరిలో కూర్చొని దయచేసి. జర్పుల బుజ్జమ్మ వార్డు నెంబర్ చంద్రకళ మానస, చంద్రకళ మానస, శ్వేత పైకాడి పుష్ప, తిరుపతమ్మ విజయ. 12వ వార్డు వాళ్ళు మాత్రమే ఉండాలి దయచేసి. సుదర్శన్ ఎక్కడ ఉన్నారు? సుదర్శన్ పూజించా ఫోటో కుండి బిడ్డ మనకు లక్ష్మమ్మ రామ మౌనిక సరస్వతి మాధవ్ వార్డు నెంబర్ 10 సరస్వతి సఫియా బేగం ఫాతిమా వార్డు నెంబర్ 13. నూరియా ఫాతిమా మొహమ్మద్ జమీర్ రావాలి దయచేసి. పెద్దగొల్ల శ్రావణి వార్డు నెంబర్ 3 నుంచి దోమలక్ష్మి, సర్వ గీతారాణి, సర్వ సుచరిత. అమ్మ ఇక్కడ బాబు మిస్ అయిండు. ఎవరైనా ఆ బాబుని ఒకసారి గుర్తించి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే తీసుకెళ్ళగలరు దయచేసి. లక్ష్మీదేవి, లక్ష్మీదేవి దోమ వార్డు నెంబర్ 5 ఆకుల బాలమణి, ఆకుల రాధిక. 5వ వార్డు రమాదేవి, సుప్రియ, కర్తె రమాదేవి, సయ్యద్ సబానా, ఎస్టీ బేగం, సయ్యద్ సబానా, సరో కాటమోని సుమతి, తొట్టేటి సరళ కావాలమ్మా తొందరగా. జయ మాధవి, జుర్రు చిన్నమ్మ సువర్ణ, జుర్రు చిన్నమ్మంటూ జయ అనిత, కె ఈశ్వరమ్మ, మహమ్మద్ మేరాజ్ బేగం, సుల్తానా. వార్డు నెంబర్ 9 ఆర్ వనజ, సాయి జ్యోతి, కోడి శోభ, శివరాజయ్య, వెంకటమ్మ, కె యాదమ్మ. 11 వార్డు లక్షలు. గొల్ల శాంతమ్మ, జి సాయమ్మ. కనుక తన దారి తను చూసుకుంది. ఇంకా చాలా మంది ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ అధికారాన్ని వెలగబెట్టవచ్చు అని చెప్పి ఇంకా ఆశతోటి ఎదురు చూస్తున్నారు. ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ విధానాలను, కేసీఆర్ ని,
కేసీఆర్ అవినీతిని, కేసీఆర్ అరాచకత్వాన్ని, కేసీఆర్ కుటుంబ సభ్యుల ధన దాహాన్ని గుర్తించే వాళ్ళను ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదే లేదు అని చెప్పి కవిత గారు చెప్తున్న మాటలకు ఖచ్చితంగా వారు అంటున్న మాటలు సత్యం. ఇక కవిత గారు అధికారంలోకి వస్తారా లేదా అనేది పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఇల్లలకగానే పండుగ కాదు. ప్రజాక్షేత్రంలోకి పోయి గతంలో తప్పులు చేసినాం, ఆ పాపాలన్నీ కడుక్కున్న తర్వాత ప్రజలు మళ్ళా సరేలే ఈమె పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంది అని అనుకుంటే ఒకటో రెండో ఓట్లు వేసే అవకాశం ఉంది. వారు స్వయంగా నేను ఆ పాపాలు చేసిన నన్ను క్షమించండి అని చెప్పి ప్రజలను అడుగుతా ఉన్న సందర్భంలో ఆ పాపాల పుట్టలో ఈమె కూడా దాంట్లోనే ఉండి ఆ పాపాలలో భాగస్వామ్యంగా ఉన్ననన్న విషయం ఆమెనే చెప్తా ఉంది. మేము 2014 నుంచి చెప్తా ఉన్నాం, కేసీఆర్ పాలన తెలంగాణను అంధకారంలోకి తీసుకుపోతుంది అని. అదే నిజమైంది. నిజంగా తెలంగాణ అంధకారంలోకి పోయింది. అప్పులు మీద పడ్డాయి, మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైంది, ప్రాజెక్టులు కూలిపోతా ఉన్నాయి, అంతటా అధికార దుర్వినియోగం జరిగింది, డబ్బు దుర్వినియోగం జరిగింది. ప్రజల డబ్బును దుర్వినియోగం చేసి వాళ్ళు అంతస్తులు మేడలు కట్టుకున్నారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అన్న విషయం ఈరోజు స్వయాన కుటుంబ సభ్యురాలు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డనే ఆరోపణలు చేస్తున్నాక ఇంకా ఏ ముఖం పెట్టుకొని వీరు ప్రజల దగ్గరకు పోయి ఓట్లు అడుగుతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు కూడా చర్చ జరుగుతుంది, రేవంత్ రెడ్డి వదిలిన బాణము ఈ కవితమ్మ అని చెప్పి చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో ఎవరికి బాణాలు వదలరు, ఎవరి బాణాలు వాళ్ళే తయారు చేసుకుంటారు, ఎవరి బుల్లెట్లు వాళ్ళే తయారు చేసుకుంటారు. ఆమె తన రాజకీయ మనుగడ కోసం ఒక పార్టీ పెట్టుకుంది, స్వాగతిస్తాం. ఒక మహిళ ఒంటరిగా పోరాడతా అని చెప్పి ముందుకు వస్తూ ఉంటే ఆదిలోనే ఆమెను ఎందుకు విమర్శించాలి? ఆమె ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఆమెకు ఆదరణ దొరుకుతుంది. కానీ ఈరోజు స్పష్టంగా నేను ఉంటున్న, నాకు పదవులు ఇచ్చిన, నాకు ఆస్తులు కూడబెట్టిన తెలంగాణలో ఉన్న భారత రాష్ట్ర సమితి అనే పడవ మునగబోతా ఉంది అని చెప్పి తెలుసుకున్న తర్వాతనే ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మరవద్దని చెప్తాం. ప్రజలతో సంబంధం లేకుండా జనాలకు దూరంగా ఫామ్ హౌస్లో వండుకుంటూ ఆరోగ్యాన్ని చూసుకుంటున్న కేసీఆర్ గారు 2 సంవత్సరాల 4 నెలల తర్వాత సడన్గా జ్ఞానోదయమై లేచి జగిత్యాల మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో ఏమన్నాడంటే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ పండుకున్నాయంట, సంక్షేమ పథకాలే ఏవి ప్రజలకు అందుతలేవట, ప్రజలు తప్పు తెలుసుకున్నారు, ఎందుకు ఓటేసినని బాధపడుతున్నారు అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కి మళ్ళీ ఫామ్ హౌస్కు పోయిండు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు వస్తే ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో ఎన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో ప్రత్యక్షంగా చూస్తాడు. కళ్యాణ లక్ష్మి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆ స్కీమ్ను మొదలుపెట్టినాం, షాదీ ముబారక్ అనే పేరు మీద. దాన్ని కళ్యాణ లక్ష్మిగా మార్చి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ కొనసాగింది. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి చెక్కులు వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కరెక్ట్గా మానిటరింగ్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చెక్కుల పంపిణీ చేయాలి, వీలైతే నెలకే పంపిణీ చేయాలి అని చెప్పి స్ట్రిక్ట్గా ఆర్డర్లు పాస్ చేసినాం. ఇప్పటిదాకా 30 నెలల్లో 12 సార్లు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అంటే యావరేజ్గా 2 నెలలకు ఒకసారి కళ్యాణ లక్ష్మి చెక్కులు మేము ఇస్తూ ఉన్నాం. ఈరోజు 400 మందికి ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకో 400 చెక్కులను మేము తయారు చేస్తూ ఉన్నాం. మొత్తానికి ఈ 28 నెలల కాలంలో 2000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ కార్డులను మా ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 32,000 మందిని రేషన్ కార్డులో ఎంట్రీ చేయడం జరిగింది. 14,000 రేషన్ కార్డులను కొత్తగా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలను ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణానికి ఏర్పాటు చేసినాం. అలాగే 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉంటే 95% పేద వర్గాలు వాటిని ఉపయోగించుకుంటా ఉన్నారు. 2 లక్షల రూపాయల పంట రుణాన్ని మేము మాఫీ చేసినాం. ఇన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ
ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తూ జనరంజకంగా పరిపాలన కొనసాగుతూ ఉంటే అమాసకో పున్నానికో బయటకు వచ్చో ప్రెస్ మీట్ పెట్టి ఒక మీటింగ్ పెట్టి ఇళ్లల్లో పండుకుంటా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. ముఖ్యంగా కేసీఆర్ గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు అమలు చేసిన పథకాలను మీకంటే బాగా అమలు చేస్తూ ఉన్నాం. ఇంకా పేదలకు ఏం పథకాలు కావాలో అని చెప్పి ఆలోచించి కొత్త పథకాలను కూడా బ్రహ్మాండంగా గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. నిరంతరం ఎమ్మెల్యేలము, మంత్రులము, ముఖ్యమంత్రి ప్రజలతో మమేకమై 24 గంటలు ప్రజా సేవలోనే ఉన్నారన్న విషయాన్ని గ్రహిస్తే మంచిది అని నేను చెప్తా ఉన్నా. అలాగే జూన్ 2వ తారీఖు ప్రతి కుటుంబానికి తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల ఉచిత జీవిత బీమా పథకం, ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని కూడా మేము త్వరలోనే లాంచ్ చేయబోతా ఉన్నాం, గ్రౌండింగ్ చేయబోతా ఉన్నాం. ఇన్ని రకాలుగా ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలన చేస్తుంటే కుటుంబ కలహాలు బయటికి వస్తాయని చెప్పి ఆదరబాదరగా సభలు పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మీ 10 ఏండ్ల పాలన ఎంత బ్రహ్మాండంగా కొనసాగిందో మీ ఇంటి ఆడబిడ్డ కవితమ్మ చెప్తే తెలుస్తుంది. మేము చెప్తే రాజకీయం ఆరోపణ అంటారు, కానీ సొంతంగా బీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ ఎంపీగా ఉండి ఎమ్మెల్సీగా ఉండి గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కవిత గారే ఆ 10 ఏండ్ల రాక్షస పాలన గురించి ఈరోజు ఒక్కొక్కటిగా వాళ్ళు చేసిన తప్పులను ఏకరు పెట్టడం జరిగింది. కేసీఆర్ మారడు, కేసీఆర్ ప్రజల్లోకి రాడు, కేసీఆర్కు మతి భ్రమించిందన్న రీతిలో కవిత గారు చెప్తుంటే, సొంత కూతురే మా నాయన రాజకీయాలకు పనికిరాడు, మా అన్నకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు అని చెప్పిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు ఇంకా జెండాను మోస్తారో నాకు అర్థమైతలేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసి జెండా మోసిన వ్యక్తులందరూ కూడా వారు 10 ఏండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో వాళ్లకు ఎటువంటి ప్రయోజనం కానీ పదవులు కానీ లేకుండా వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులది. అందుకే ఈరోజు కవితమ్మ రూపంలో బయటకు వచ్చింది ఆగ్రహం. కొన్ని వేల మంది బీఆర్ఎస్లో గత 2001 నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా కేసీఆర్ మాకు అన్యాయం చేసిండు అన్న రీతిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,20,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కేవలం 1,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చిండ్రు అని చెప్పి కవిత గారు చెప్తా ఉంటే తెలంగాణ సమాజం విస్తుపోతా ఉంది. మళ్ళా కేసీఆర్ ఎందుకు రావాలి అని చెప్పి కవితనే అంటా ఉంది. ఏం కట్టలు కట్టి పీకినందుకు నువ్వు ఢిల్లీకి పోయినావా? తెలంగాణలో ఇంత గొప్పగా రాజ్యం పరిపాలన చేసినావు, ఇక ఢిల్లీకి ఎందుకు పోయినావు? తెలంగాణ పేరును ఎందుకు తీసేసినావు అని చెప్పి కవిత ప్రశ్నిస్తూ ఉంటే సమాధానాన్ని చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నేను కేసీఆర్ గారిని ఒకటే మాట అంటున్నా, 2.5 సంవత్సరాలకు అప్పుడో ఇప్పుడో ముఖం చూపిస్తున్నావు కదా, మన జగిత్యాల సభకు వచ్చినావు, ప్రెస్ మీటు పెట్టి కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సొంత కూతురి ప్రశ్నలకు జవాబులు చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులేమో ఇక మేము 2 ఏండ్లలో అధికారంలోకి వస్తాము అని చెప్పి పగటి కలలు కంటూ ప్రజలను మభ్యపెడుతూ కార్యకర్తలను మభ్యపెడుతూ వాళ్లకు వాళ్ళు మభ్యపడుతూ ఒక మాయా ప్రపంచంలో బతుకుతా ఉన్నారు. తెలివి తెచ్చుకోండి. బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు కుటుంబ కలహాలు వీధికి ఎక్కినాయి. పంపకాల సందర్భంలో జరిగిన పేచీలు ఈరోజు మొత్తం తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నకు చెల్లెలకు పడదు, చెల్లెలకు బావకు పడదు, బావకు బావమరిదికి పడదు, తమ్మునికి అక్కకు పడదు. టోటల్గా ఆ కుటుంబం మొత్తం కూడా విచ్ఛిన్నమైపోయి ఆస్తుల పంపకాల గొడవలు ఈరోజు ప్రజల మధ్యలో చర్చకు వచ్చేదాకా పోయింది అంటే ఎంత సుపరిపాలన వాళ్ళు 10 సంవత్సరాల్లో అందించినో మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి పార్టీ, అటువంటి పాలన, అటువంటి కుటుంబం తెలంగాణ ప్రజలకు ఎంత మాత్రం కూడా అవసరం లేదు. ప్రాంతీయ పార్టీలతోటి తెలంగాణకు లాభం జరగదన్న విషయం ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ ఈరోజు ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఈరోజు కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అలాగే జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అన్నిట్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిన విషయం గుర్తుంచుకోవాలి. రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా 80% సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కేసీఆర్ లాగా కాదు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అహర్నిశలు 24 గంటలు ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు.
ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం, ఏదో ఒక సమీక్ష, ఎక్కడో దగ్గర ప్రజల కోసం ఆలోచన, ఇవన్నీ కూడా చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏ రోజన్నా ప్రజల దగ్గరికి పోయిండా? ప్రగతి భవన్లో లేదా ఫామ్ హౌస్లో పాలన కొనసాగించిండు. ఈరోజు సెక్రటేరియట్లో, సీఎం క్యాంప్ ఆఫీసులో ఎవరైనా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ఎప్పుడైనా పోయి సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ పరిపాలనలో సాక్షాత్తు ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తికి కూడా గేటు బయటనే నిలిపి ఉంచి బయటికి పంపించిన చరిత్ర మనం గుర్తుకు తెచ్చుకోవాలి. గద్దరన్న తెలంగాణలో ఒక ఉద్యమ కెరటం, తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాల్లోకి ప్రచారం చేయడానికి పండు వయసులో కూడా కాలికి గజ్జె కట్టి మెడ మీద గొంగలేసుకొని తిరిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి కూడా అపాయింట్మెంట్ ఇయ్యక మండు టెండలో గంటల పాటు నిలబెట్టిన చరిత్ర కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబానిది. మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని చెప్పి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎవ్వరు కూడా అనుకోవట్లేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన చూసే రాజకీయంగా బండకేసి కొట్టిండ్రు. మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అందుకే పడవ మునుగుతుంటే మొట్టమొదలుగా పడవ మునుగుతుందన్న విషయం తెలిసేది పడవలో ఉన్న ఎలుకలకు మాత్రమే. ఎలుకలు మొదలు సముద్రంలోకి వెళ్ళిపోతాయి, నీళ్ళలోకి ఓడను వదిలి వెళ్ళిపోతాయి. అట్లనే బీఆర్ఎస్ పడవ మునిగిపోయిందని మొట్టమొదటగా తెలిసేది ఆ కుటుంబ సభ్యులకే. అందుకే కుటుంబ సభ్యులు మెల్లగా ఒక్కొక్కరు జారుకుంటా ఉన్నారు. కవితమ్మ సొంత పార్టీ పెట్టుకుంది, సంతోష్ రావు జాడకు లేడు, హరీష్ రావు కేటీఆర్ కు పడదు. ఇటువంటి సందర్భంలో పెద్ద మనిషి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. గౌరవంగా రిటైర్మెంట్ అయితే తెలంగాణ ప్రజలు వారికి గౌరవ మర్యాదలు ఎప్పటికి కూడా ఇస్తారు తప్ప చిల్లర వల్లర మాటలు చెబుతూ మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ అనవసరంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తే మళ్ళీ రాజకీయ క్షేత్రంలో ప్రజలు చావు దెబ్బ కొట్టక మానరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మాట్లాడుతూ మొత్తం కూడా వచ్చేది మా పార్టీ అధికారంలో కానీ మాట్లాడుతుంది, కొత్త పార్టీ సందర్భంగా ఏం చెప్తారు? పార్టీ పేరు టీఆర్ఎస్ అని పెట్టినారు. అదే చెప్తా ఉన్నా కదా, టీఆర్ఎస్ పార్టీ అనే పడవ మునగబోతా ఉంది.